ఏమిటంత ఉత్సాహంగా ఉన్నావు అడిగింది రజని. సావేరికి నేను మొగుణ్ణి కాబోతున్నాను చెప్పాడు రాజేందర్. ఆ మాట వినగానే గుండె కలుక్కుమంది. తనకేదో నష్టం జరుగుతుందని కాదు, శంకు స్థానంలో రాజేందర్ని ఊహించలేక. నువ్వెప్పుడు చెప్పేదేగా. ఎప్పటిలా నేనిప్పుడు చెప్పడం లేదు రజని, బయట చీకట్లోకి చూస్తూ అన్నాడు రాజేందర్. ఇందాక మా బావ తనంతటి తానుగా ప్రపోజల్ పెట్టాడు, వెంటనే ఇద్దరికీ పెళ్లి జరిపించాలని. నిర్విణ్ణురాలైంది. ఇన్నాళ్ళు లేనిది ఈ రాత్రి ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నట్టు? ఒకవేళ సావేరి ప్రేమ సంగతి తెలిసిపోయిందా? సావేరి ప్రేమ అని రజని అనటం బొత్తిగా నచ్చకపోయినా నిభాయించుకున్నాడు. బహుశా తెలిసిపోయి ఉంటుంది. ఫోన్ సంగతి క్లుప్తంగా చెప్పాడు. ఏ స్టూడెంటో లేకపోతే మామయ్య సంగతి తెలిసిన ప్రిన్సిపాల్ అక్కడ తతంగం చెప్పి ఉంటాడు. అంటే సావేరి త్వరలో నా భార్య అవుతుంది. సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయింది రజని చాలాసేపటిదాకా. ఏమిటి ఆలోచిస్తున్నావు? నీకేదో కీడు జరిగిపోతుందనా అన్నాడు రాజేందర్. నిర్లిప్తంగా నవ్వేసింది రజని. పతనమైన నాలాంటి ఆడపిల్ల గురించి అంతగా ఆలోచించను రాజా. ఎక్కడో ఏ మారుమూలనో ఇంకా చావని మానవత్వం ముగిసిపోయే మరో కన్నె బతుకు గురించి ఆందోళన పడుతోంది. ఏమిటి కొత్తగా మాట్లాడుతున్నావు? సావేరి శంకుల రూపాలు ఆమె కళ్ళ ముందు నిలిచి కలవర పెడుతున్నాయేమో. ఈరోజు కాలేజీలో జరిగింది గుర్తు చేసుకుంటే అనిపిస్తూ ఉంది. ఏమని? సావేరి శంకుని మర్చిపోలేదని మెడవంచి బలవంతంగా తాళి కడతాను. బహుశా ఆ స్థితి రాకముందే ఎదురు తిరుగుతుంది. తప్పితే పసుపు తాడికి బదులు ఉరితాడుతో బ్రతుకుని అంతం చేసుకుంటుంది. నీకు పిచ్చెక్కుతున్నట్టుంది. నిర్వేదంగా చూస్తూనే అదోలా నవ్వింది రజని. నిజానికి పిచ్చిదానిలా నీ వెంటపడ్డ నాకు ప్రేమ గురించి అంత అవగాహన లేకపోవచ్చు, కానీ సాటి ఆడపిల్ల మనస్తత్వం గురించి కొంత ఆలోచించగలను. నీతో అసలు ఇదంతా మాట్లాడడం నా బుద్ధి తక్కువ విసుగ్గా అన్నాడు. కానీ రాజేందర్లోనూ అలాంటి భయం చోటు చేసుకునే ఉంది అప్పటికే. ఇప్పుడు రజనీ మాటలు వింటుంటే అది ద్విగ్నీకృతమైపోయింది. ఆ రాత్రి బాగా ఆలోచించాడు రాజేందర్. ఓ అబ్బాయిని ఇష్టపడిన అమ్మాయిని దారి మళ్లించాలంటే అతడు తను అనుకున్నంత గుణవంతుడు కాదని నిరూపించాలి. అది మొదటిది. ఆ ప్రయత్నంలో తను ఫెయిల్ అయిపోయాడు. ఇక మిగిలిన రెండోది ఆఖరిది ఒక్కటే. అసలు మనిషినే అసహ్యించుకునేట్టు చేయాలి. అంటే అహంకారంతో ఏదన్నా సాధించడం తప్ప అభిమానం అనే మరో పటిష్టమైన అస్త్రం గురించి సరైన అవగాహన లేని అతను చివరి పథకానికి ఆ రోజే ముహూర్తం నిర్ణయించాడు తొందరపాటులో. మసక చీకటిలో సాగిపోతున్న శారదా నది అలసి అస్తమించిన సూర్యుడి కన్నీటి వాగులా ఉంది. ఏదో కొండను తాకి వస్తున్న గాలి అలలు ఉస్సురోమనే నిస్సహాయత చివరి నిట్టూర్పులా ఉన్నాయి. ఇసుక తిన్నెలపై జనం సందడి క్రమంగా తగ్గుముఖం పడుతున్నా శంకు లేవలేదు. ఇంకా అలాగే కూర్చునే ఉన్నాడు. సరిగ్గా ఇదే సమయంలో నదికి ఒడ్డున ఉన్న మామిడి తోపులోని రెండు ఆకారాలతో రహస్యంగా చెబుతున్నాడు రాజేందర్. వాడు ఎంతసేపలా కూర్చున్నా వచ్చేది ఈ తోపులోనే కాబట్టి అవకాశం మిస్ చేసుకోకూడదు. యాసిడ్ పడాల్సింది ఒంటి మీద కాదు, మొహం మీద. కళ్ళు పోవడం, మొహం వికృతంగా మారటం ఒకేసారి జరిగిపోవాలి. సరాసరి అక్కడికే వెళ్ళి చేసేస్తే అన్నాడో వ్యక్తి. లాభం లేదు. వాడి సమీపంలో పిల్లలతో ఊళ్ళోని పెద్ద మనుషులు కొందరు కూర్చుని ఉన్నారు. అటు ఇటు అయితే మీ వెంట పడతారు. దొరికారంటే ప్రమాదం. తల పంకించారు ఇద్దరు ప్రొఫెషనల్సు. మరో అరగంట గడిచింది. చీకటి దట్టంగా ఆవరించింది. సమీపంలో పొదల్లోని మినుగురులు రాలిపడే ఉల్కల్లా మెరుస్తున్నాయి. కీచురాళ్ల రొదుతో నిశ్శబ్దం చెదిరిపోతోంది. అప్పుడు చూశారు కదిలి వస్తున్న ఆకారాన్ని. చేతిలోని జార్ కవర్ తెరిచారు. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సెగలు కక్కుతోంది. 1, 2, 3 10 క్షణాలు గడిచాయి. ఒక్క అంగలో గట్టుని చేరుకున్న ఇద్దరు వ్యక్తులు యాసిడ్ని మొహంపై చల్లారు గురి తప్పకుండా. అమ్మా! ఓ ఆర్తనాదంతో ముందుకు తూలిన ఆకారం గగుర్పాటుగా అరుస్తూ నేలపై పడ్డాడు. చెట్లపై గుడ్లగూబలు ఉలిక్కిపడినట్టు రెక్కలు టపటపలాడిస్తుంటే జయప్రదంగా పని ముగించిన ఇద్దరు వ్యక్తులు వేగంగా పొదల్లోకి పరుగు తీశారు. ఒక పథకంతో శంకుపై దెబ్బతీయాలనుకున్న రాజేందర్ ఆ సమీపంలో ఉండి ఉంటే జరిగిన అనర్థానికి గుండెలు బాదుకునేవాడే. కానీ లేడు. ఆక్రందనలు వింటూ ముందుకు పరిగెత్తుకొచ్చింది శంకు. నేలపై పడి రోదిస్తున్న రవిని చూస్తూ అదిరిపడ్డాడు. ఏం జరిగిందో బోధపడ్డం లేదు. కేవలం తనను కలుసుకోవాలని, తనతో ఓ ముఖ్యమైన విషయం చర్చించాలని రవి అటు వస్తుండగా తనకు బదులు బలయ్యాడని అతనికే తెలీదు. ఏమైంది? ఏమైంది రవి? ఆందోళనగా ఒడిలోకి తీసుకున్నాడు అతను. ఆ గొంతు ఎవరిదో గుర్తించాడేమో. దారుణంగా కంపించిపోతూ, నా కళ్ళల్లో యాసిడ్ పోసేశారు, నా కళ్ళు పోయాయి,
మంట కలలోలా అంటుంటే ఏం చేయాలో పాలుపోలేదు అతడికి. అప్పటికే సమీపంలోని పొదల్లో నుంచి జనం అక్కడికి పరిగెత్తుకొచ్చారు. క్షణాల్లో ఈ వార్త ఊరందరితో పాటు వీర్రాజుని చేరుకుంది. 15 నిమిషాల వ్యవధిలో అనకాపల్లిలోని ఓ నర్సింగ్ హోంలో అడ్మిట్ చేయబడ్డాడు రవి. అంతకన్నా వేగంగా ప్రముఖులైన నేత్ర వైద్య నిపుణులు రంగంలోకి రప్పించబడ్డారు. అరగంట, గంట, గంటన్నర గడిచింది. థియేటర్ బయట నిలబడి ఉన్నాడు వీర్రాజు. అతడికి సమీపంలో భార్య రాధమ్మ, కూతురు సావేరి. ఓదార్పుని అభినయిస్తూ రాజేందర్. ఓ మూల చీకటిలో శంకు, సురేంద్రలు భరింపశక్యం కాని టెన్షన్తో చూస్తున్నారు థియేటర్ వైపుగా. మరో 10 నిమిషాల్లో బయటికి వచ్చాడు ఐ స్పెషలిస్ట్. అప్పటికి గాని చలనం రాని వీర్రాజు వాడి కళ్ళు ఆందోళన అదిమి పెట్టుకుంటూ గొనుకుతున్నట్టుగా అడిగాడు. శాసించడం మాత్రమే అలవాటైన ఓ వ్యక్తి ఇప్పుడు తన కొడుకు విషయంలో తన ముందు చాలా మామూలు స్థాయికి చెందిన డాక్టర్ని అర్థింపుగా అడిగాడు. వాడి కళ్ళకేం ప్రమాదం లేదుగా? ప్రస్తుతం ఏమీ చెప్పలేం. డాక్టర్ జవాబు ఓ విస్ఫోటనంలా వినిపించింది అక్కడ అందరికీ. అవును వీర్రాజు గారు, యాసిడ్ మూలంగా కంటిపాపలు చాలా వరకు బర్న్ అయిపోయినట్టుంది. కాబట్టి నో, వీర్రాజు గారి కంఠం ఉద్విగ్నంగా పలికింది. లేదు, వాడి కళ్ళకేమీ ప్రమాదం జరగకూడదు. ఎంత డబ్బైనా సరే. సమస్య డబ్బుతోనే అయితే ఆ మాట ఈ పాటికే చెప్పేవాడిని. వీర్రాజు గారి స్థితిగతులను గురించి బాగా తెలిసిన ఆ డాక్టర్ మృదువుగా అన్నాడు. అది కూడా కాదు, డబ్బుతో చాలా చేయగలం గాని అన్నీ చేయలేము అన్న సత్యాన్ని పరోక్షంగా తెలియజేశాడు. వెళ్ళబోతున్న డాక్టర్ని చూస్తూ వాడితో మాట్లాడాలి డాక్టర్ గారు అన్నాడు రోషాన్ని అదిమి పెడుతూ. ఎవరో, తను తెలియని ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్నాడు. సావేరి విషయంలో ప్రమాదాన్ని ఊహిస్తుంటే ముందు తన కొడుకు బలైపోయాడు. ఒక చిన్న ఆధారం కోసం రవిని నిలదీసి అడగాలనుంది. చెప్పండి డాక్టర్, వాడితో మాట్లాడొచ్చా? ప్రస్తుతం స్పృహలో లేడు. అదేం, ఆ షాక్ మూలంగా స్పృహ కోల్పోయాడు. స్పృహ ఎప్పుడొస్తుంది? చెప్పలేం. వీర్రాజు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. కసి, ఉక్రోషంతో అతడి రక్తం సలసలా కాగిపోతోంది. బయటకు నడిచిన వీర్రాజు కనీసం భార్యతోనైనా చెప్పలేదు ఎక్కడికెళుతున్నది. రాజేందర్ అనుసరించాడు. చాలాసేపటిదాకా తేలుకుట్టిన దొంగలా ఉండిపోయిన రాజేందర్ బావతో పాటు ఇంటికి వచ్చేశాడు. తెల్లవార్లు వీర్రాజు తాగుతుంటే ఆ రాత్రికి బుద్ధిమంతుడైన సేవకుడిలా లిక్కర్ అందిస్తూనే ఉన్నాడు. తాగుతూ సైతం మౌనంగానే ఉండిపోయిన వీర్రాజు తూర్పున వేగుచుక్కని చూస్తూ అప్పుడు పెదవి విప్పాడు. ఎవరు చేసుంటారిలా? ఈ ప్రశ్న రాజేందర్ ఊహించినదేం కాదు. ఎవరు? గుండె బీటలు వారుతున్నట్టు అరిచాడు. ఎవడికింత దమ్మున్నది? నీ సంగతి తెలిసిన వాడెవడూ నిన్నెదిరించలేడు బావా, నెమ్మదిగా అన్నాడు రాజేందర్. కాకపోతే తాచారాన్ని అభినయిస్తున్న అతన్ని చూస్తూ అడిగాడు. చెప్పు. ఏవో గొడవలుంటాయి కాలేజీలో అన్నాడు. అంటే? వీర్రాజు చేయి గ్లాస్ చుట్టూ బిగుసుకుంది. ఈ మధ్యకాలంలో రవి మరో స్టూడెంట్ తరచూ పోట్లాడుకుంటున్నారని తెలిసింది. ఆ మధ్య ఏటి ఒడ్డున కొట్టుకున్నారట కూడా. దాంతో కాలేజీలో 2 గ్రూపులు ఏర్పడి అంతు చూసుకుంటామని హెచ్చరించేదాకా వెళ్ళిందట. వీర్రాజు చేతిలో గ్లాసు ముక్కలైంది. కోపంగా రాజేందర్ మెడ పట్టుకున్నాడు. ఎందుకు? ఈ విషయం ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? చిన్నపిల్లల గొడవలని. రేయ్, తాగిన మత్తు విషమైనట్టు బుసకొట్టాడు వీర్రాజు. ఎదురు లేని వాణ్ణిరా నేను. ఇప్పుడు ఇలా వెధవనైపోయాను. ఎందుకంటే మీరంతా నా నుంచి అంతా దాచారు కాబట్టి. చెప్పు, ఎవడు? శంకు, లక్ష్మమ్మ మనవడు. నిద్రలేచిన కళింగ నాగులా చూశాడు వీర్రాజు. అంటే మన ఊరివాడేనన్నమాట. అవును బావా, నువ్వు సరేనంటే వాణ్ణి నేను. లేదు, నువ్వు కాదు రాజా. నా రాజసాన్ని ఇలా దెబ్బతీయాలనుకున్న వాణ్ణి నేను సత్కరిస్తాను. లాక్కురండి. నరమేధానికి మరో రోజు మొదలైన సూచనగా తూర్పున వెలుగురేఖలు విచ్చుకున్నాయి. శంకు కోసం 4 వ్యక్తులు బయలుదేరారప్పటికే. అమ్మా! శంకు చర్మం పొరలుగా చిట్లిపోతోంది. వీర్రాజుగారి చేతిలోని హంటర్ మృత చరిత్ర రాస్తున్న కలం జులిపింపులా నర్తిస్తుంటే ఉదయ సూర్యుడు ఆకాశంలో బిక్కచచ్చిపోయాడు. గాలి నిస్సహాయంగా గోడు పెడుతోంది. ఊరి జనం వెర్రివాళ్లై చూస్తున్నారు. చెప్పు, చేసింది నువ్వే కదూ? అలసటగా ఆగాడు వీర్రాజు. కాదని చెప్పి చెప్పి నిస్సత్తువగా తల వాల్చుకున్న శంకు కళ్ళ నుంచి ఇందాక రాలిన నీటి బొట్లు ఇప్పుడు చారికల్లా మారాయి. ఆ లోగిలి ప్రాంగణంలో చెట్టుకు కట్టేయబడిన శంకు ఒక బలవంతుడి దౌష్ట్యానికి బలైన
ఎందరో నిర్భాగ్యుల చరిత్ర పుటల చివరి వాక్యంలా ఉన్నాడు. తెల్లవారక ముందే మనవన్ని లాక్కెళుతున్న వీర్రాజు మనుషులతో ఏం జరిగిందయ్యా అంటూ వాపోతూ వెంటబడిన బామ్మ లక్ష్మమ్మ మొదటి హంటర్ దెబ్బకి అడ్డుపడబోయి అప్పటికే స్పృహ తప్పిపోయింది. ఇది ఊరా వల్లకాడా తెలియని మంగ కళ్ళు ఉధృతంగా వర్షిస్తున్నాయి. వాళ్ళదని చెప్పినా వినని వెర్రిబాగుల శంకు కథ ఇంత తొందరగా ఇలా ముగిసిపోతుందని తెలియని మంగ కనిపించని దేవుళ్ళకి మొక్కుకుంటోంది. ప్రాణాలు కడగంటిపోతున్న శంకుని చూస్తూ నిశ్శబ్దంగా విలపిస్తోంది. రేయ్ మాట్లాడరా! మరో హంటర్ దెబ్బ. సన్నగా మూలిగిన శంకు ఏదో చెప్పాలని చెప్పలేక సొమ్మసిల్లిపోతున్నాడు. చేయని తప్పుకి శిక్ష ఏమిటో తెలియక నాకీ జన్మనెందుకిచ్చావు అంటూ కనిపించని అమ్మని మనసులోనే తిట్టుకుంటున్నాడు. ఆ స్థితిలో కూడా. చెప్పు! శంకు జుట్టు పట్టుకుని వాలిపోతున్న తలని పైకెత్తాడు వీర్రాజు. ఎవడు? ఇదంతా నీ చేత చేయించిన వాడెవడు? జవాబు చెప్పలేని శంకు చర్మం మళ్ళీ చిట్లిపోయింది. రక్తం ఒబ్బిన ఒంటి పగుళ్లలోంచి లేత చర్మం కంటతడి పెట్టుకుంటున్నట్టు ఎర్రని అశ్రువుల్లా ఊరుతున్న రక్తం. కుంకుమ పూలని గంధంగా నూరి మృత్యువుకి బలిగా మార్చే లేత పసికందు ఒంటికి అద్దినట్టు ఉబుకుతున్న చిక్కని రక్తం. చెప్పరా! ఏ క్షణంలో అయినా శంకు ప్రాణం లేచిపోయేట్టుంది. జవాబు అందని అహం ఉధృతంగా రెచ్చగొడుతుంటే ఆగకుండా హంటర్తో బాదుతున్నాడు వీర్రాజు. నేల రాలిపోతున్న లేత పిందని చూస్తూ అందరి మనసుల్లోనూ చెప్పలేని పగుళ్ళు. కానీ రాజేందర్ పాశవికంగా ఆనందిస్తున్నాడు ఓ మూల నిలబడి. ఎవరా వ్యక్తిని ఆపగలరని, ఎంత సానుభూతి ఉన్నా ఎవరు వారించగలరని. శంకు ఇప్పుడు చర్మం తొలిచిన లేడిపిల్లలా ఉన్నాడు. అది కాదు, మరో 2 క్షణాల్లో ఈ ప్రపంచంతోనే బంధాన్ని తెంచుకునేట్టున్నాడు. అదిగో అప్పుడు అమ్మతో పాటు అక్కడికి వచ్చింది సావేరి. రాకపోయేదే, అన్నయ్యతో మాట్లాడాలని హాస్పిటల్లో ఇంకా నిరీక్షించేదే. కానీ ఇక్కడి విషయం తెలిసిన సురేంద్ర ముందు ఆమెకి తెలియజేశాడు హాస్పిటల్కు వెళ్ళి. డాడీ! శంకుకి అడ్డం నిలిచిన సావేరి ఒంటిని తాకింది హంటర్. లే నువ్వు! వద్దు డాడీ, శంకు చచ్చిపోతాడు. సావేరి మామూలుగా తండ్రిని ఆపుతున్నట్టు లేదు, వెక్కిపడుతోంది. శకలంగా మారిన శంకుని అలా చూడలేకపోయిందో. అది కాని నాడు తనకన్నా ముందు శంకు రాలిపోవడం కూడని విషయమని అనిపించిందో. ఏడుస్తూనే తండ్రిని ఎదిరించింది. వద్దు, శంకుని కొట్టొద్దు. వాడు నీ అన్న కళ్ళని. అబద్ధం! నీకు తెలీదు, నీకస్సలు తెలీదు రోషంగా అరిచింది ఏడుస్తూనే. నీకన్నా, మీరందరికన్నా శంకు గురించి నాకు బాగా తెలుసు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది. వీర్రాజు బ్రొక్టి ముడిపడింది అనుమానంగా. తన సామ్రాజ్యంలో సామాన్యులు మాట్లాడడానికే సాధ్యం కాని యువరాణి తన ముద్దుల పట్టి ఇప్పుడు తనకేదో సత్యాన్ని ఎరుకపరుస్తోంది. చుట్టూ చేరిన జనం ముందు తాను ప్రదర్శిస్తున్న అహానికి అడ్డుకట్ట వేసి తన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది. అడ్డులే! మరింతగా రెచ్చిపోతున్నాడు. తల అడ్డంగా ఊపింది. నిన్నేనే, పక్కకు జరుగు! సాధ్యం కానట్టు తల పంకించింది ఇందాకటిలాగే. సావేరి! ఒక్కో అడుగు ముందుకేస్తున్న వీర్రాజుకిప్పుడేదో కొత్త అర్థం స్ఫురిస్తుంటే ఇక తాత్సారం చేయలేనట్టు ఆవేశంగా హంటర్ పైకెత్తాడు. రాధమ్మ అడ్డుకోబోయింది. అంతే, ఓ మూలగా తూలిపోయింది అతడు నెట్టగానే. మరో అడుగు ముందుకేశాడు. ఇక్కడ సావేరి తెలియకుండా చేసిన పొరపాటు తన శరీరాన్ని, చేతుల్ని మనసులాగే శంకుకి అడ్డంగా ఉంచి నిలబడ్డం. సావేరి! నిగ్రహం కోల్పోయిన వీర్రాజు హంటర్ దెబ్బ తగిలితే ముందు సావేరి కథ ముగిసేదేమో. కానీ ఎవరో పట్టుకున్నారు. రోషంగా పక్కకు తిరిగేసరికి జవహర్ నిలబడి ఉన్నాడు. ప్లీజ్! వీర్రాజు గారి అహం ఎంత దెబ్బతిని ఉంటుంది అర్థం చేసుకున్న జవహర్ అన్నాడు. నాకు కొంత గడువిస్తే నేను కనుక్కుంటాను, విడిచిపెట్టండి. మాస్టారు! ఇక్కడ ఆ మాత్రం సహనమైనా వీర్రాజు పాటించాడు అంటే జవహర్పై ఉన్న అభిమానమే. మీ స్థాయికి చెందిన వాళ్ళు ఇలా ఆవేశపడ్డం ఓ చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని సంధించడం లాంటిది. కానీ అవతల నా కొడుకు స్పృహలోకొచ్చాడు. మీరు వెళితే అసలు విషయం చెబుతాడు. క్షణంలో వీర్రాజు ఆవేశం చల్లారిపోయింది. సరాసరి హాస్పిటల్ నుంచి వచ్చిన జవహర్ కొన్ని నిమిషాల క్రితమే రవితో మాట్లాడాడు. అది చెప్పాలని వచ్చేసరికే ఇలాంటి సంఘటన చూశాడు. అదే ఆ క్షణంలో శంకుని రక్షించింది. వీర్రాజు ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే కారులో బయలుదేరాడు. రాజేందర్ ఇదే అవకాశంగా తీసుకోవాలని తను అనుసరించాడు. రివ్వున దూసుకుపోతున్న కారులో కూర్చున్న వీర్రాజు ఇంకా ఇందాకటి టెన్షన్ నుంచి తేరుకోలేదు. అర్థమైంది బావా. ఓ చిన్న అస్త్రాన్ని పదునుగా సంధించాడు. నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ అర్థం కానట్టుగా చూశాడు వీర్రాజు. అదే శంకుకి రవికి మధ్య స్పర్ధకి కారణాలు. సాలోచనగా చూశాడు వీర్రాజు.
ఎక్కడ సావేరి, ఎక్కడి శంకు? వాళ్ళ మధ్య ఇలాంటి బంధమేమిటి? అందుకే రవి తొలిసారి శంకుని అవమానించింది. అస్పష్టంగా ఉన్న అనుమానం ధృవపడిపోయింది. అక్కడ సావేరి ప్రవర్తించిన తీరుకి ఇప్పుడు వింటున్న దానికి అన్వయించుకుంటే శంకు ఇంకా బ్రతికే ఉంటే చాలా అనర్థం జరిగిపోయినట్టే అనుకున్నాడు. 5 నిమిషాల్లో హాస్పిటల్కి చేరిన వీర్రాజు సరాసరి రవి గదిలోకి దూసుకుపోయాడు. నాన్న రవి, ఇలాంటి ఆర్ద్రత ఈ మధ్యకాలంలో రవికి అనుభవం లేదు. నీకు కళ్ళొస్తాయి, వచ్చి తీరుతాయి. చెప్పు, నీకెవరి మీద అనుమానం ఉంది? కళ్ళకున్న బ్యాండేజ్ని ఖాళీ వివరణమైన రవి మొహాన్ని చూస్తూ నిభాయించుకోలేకపోతున్నాడు. చెప్పరా, ఇదంతా చేసింది ఆ శంకుగాడే కదూ? రవి జవాబు చెప్పలేదు. రవి శంకుని ఎంత ద్వేషించేది రాజేందర్కి తెలుసు. అందుకే తొందర చేశాడు. అప్పుడే శంకుగాన్ని చెట్టుకు కట్టి మీ డాడీ ఒళ్ళు హూనం చేశాడ్రా. చెప్పేయ్, మీ ఇద్దరి మధ్య కక్ష మూలంగానే యాసిడ్ పోశాడని, దానికి సురేంద్ర సహకరించాడని చెప్పేయ్. రవి చెంపలు సన్నగా ప్రకంపిస్తున్నాయి. బాబు రవి అప్పుడు నోరు తెరిచాడు. మీరు శంకుని చావగొట్టాన్రా. తొందరపడ్డారు డాడీ. ఏమిటి? వీర్రాజు నిర్ఘాంతపోయాడు. రాజేందర్ పరిస్థితి ముళ్లపై నిలబడినట్టుంది. అవును డాడీ, ఎవరో యాసిడ్ పోయగానే నన్ను తొలిసారి ఒడిలోకి తీసుకుని రక్షించే ప్రయత్నం చేసింది శంకు. లేదు, రాజేందర్ అరిచాడు. పొదల మధ్య దాగుని తన యాసిడ్ పోయించాక తన మీద అనుమానం రాకుండా ఇలా నటించాడు. స్టూపిడ్ అరిచాడు రవి. అక్కడ క్షణకాలం కాలం స్తంభించింది. డాడీ రొప్పుతున్నాడు రవి. శంకుపై యాసిడ్ పోయించడానికి రాజేందర్ ప్రయత్నిస్తున్నాడని తెలిసి నేను శంకుని రక్షించాలని వచ్చాను. కానీ చీకటిలో నేనే శంకు అనుకుని నాపైన పోశారు. అబద్ధం. రాజేందర్ గొంతు ఖంగుమంది. యు బ్లడీ పారసైట్, నా దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయి. చెప్పమంటావా? రవి కంఠం తీవ్రంగా పలికింది. అవాక్కై చూస్తున్నాడు వీర్రాజు రాజేందర్ని. ఒకవేళ రవి కళ్ళకి బ్యాండేజ్ లేకపోయి ఉంటే అమాంతం రాజేందర్ కంఠం పట్టుకుని నొక్కేవాడే. కానీ అతడి స్థితి ఆ క్షణంలో అసక్తుడిగా మార్చింది. డాడీ, పాపపుణ్యాల గురించి మాట్లాడేంత తెలివితేటలు లేవు నాకు. ఇప్పుడు నేను ఈ స్థితికి రావడానికి కారణం అన్యాయంగా ముందు నేను శంకుని అవమానించడమే కారణమై ఉంటుంది. రవి ఇలా ఇంత నిబ్బరంగా ఇలాంటి విశ్లేషణతో తండ్రితో ఏనాడూ మాట్లాడలేదు. ఒక్క సంఘటనతో రవి వయసు పెరిగి చాలా పెద్దరికం వచ్చినట్టు చెప్పుకుపోతున్నాడు. అది కూడా కాదు, శంకుని హింసించడం ఎంత పాపమో ఇంతకన్నా అదను రానట్టు హడావుడిగానైనా స్పష్టం చేస్తున్నాడు. నువ్వు రెస్ట్ తీసుకో రవి. నిర్లిప్తంగా బయటికి నడవబోయిన తండ్రి కంఠాన్ని వింటూ తడుముకుంటూనే చేతులు పట్టుకున్నాడు. డాడీ, రవి గొంతు పూడుకుపోతోంది. 2 క్షణాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు. తప్పు చేస్తే కళ్ళు పోతాయని నా చిన్నతనంలో నాన్నమ్మ అంటుంటే నవ్వుకునేవాణ్ణి. ఇప్పుడిదంతా నన్ను మాట్లాడనియండి డాడీ. ఏనాడు పెదవి విప్పి మీతో ఏది చెప్పలేని పిరికివాణ్ణి నేను. నా కళ్ళు రావాలి అంటే చెప్పు. తప్పు జరగకూడదు. అర్థం కావడం లేదు వీర్రాజుకి. ఇలాంటి స్థితిలో తండ్రి తనపై విరుచుకుపడలేడన్న ధైర్యమేమో. నెమ్మదిగా అన్నాడు. సావేరి నా చెల్లెలు. అర్హుడైన వ్యక్తికి భార్య కావాలి, బావలాంటి అనర్హుడికి కాదు. రాజేందర్ స్థానువై చూస్తున్నాడు. అవును డాడీ, నాకు కళ్ళు రావాలి అంటే వచ్చాక అంతా మంచిగా చూడగలుగుతున్నాను అన్న సంతృప్తితో నేను బ్రతకాలి అంటే సావేరి భర్త స్థానంలో రాజేందర్ ఉండకూడదు. ఎస్ డాడీ. కమిలిన రవి చెంపలు మరింత మాగిపోతుంటే చూడలేనట్టు తల తిప్పుకున్న వీర్రాజు చేయి విడిపించుకుని నెమ్మదిగా బయటికి నడుస్తున్నాడు. డాడీ, శంకుని హింసించకండి. ఆ పాపంతో నా కళ్ళు పూర్తిగా పోయేట్టు నన్ను శపించకండి. అప్పటికే కారిడార్ దాటి హాస్పిటల్ ఆవరణలోని కార్ దగ్గరికి నడిచిన వీర్రాజు మొత్తం కథ అర్థం కావడంతో దూరంగా ఏటో చూస్తూ నిలబడిపోయాడు. చాలాసేపటిదాకా సమీపంలో నిలబడ్డ రాజేందర్ని గమనించనే లేదు. కేవలం నా మూలంగా రవికి లాంటి అనర్థం జరిగిందన్న కోపంతో బావ ముభావంగా ఉన్నాడని భావించిన రాజేందర్ ఇక నిభాయించుకోలేకపోయాడు. అవును, అలా యాసిడ్ పోయించింది నేనే. కానీ అలా చేసింది శంకు కళ్ళు పోవాలని, నాకు చెందాల్సిన సావేరి మరొకరి సొత్తు కాకూడదు అని. వీర్రాజులో చలనం లేదు. అసలప్పుడు ఏమి ఆలోచిస్తున్నది రాజేందర్కి అర్థం కావట్లేదు. సావేరి నా భార్య అవుతుందన్న నమ్మకం సన్నగిల్లిపోతుంటే ఇలా తొందరపడ్డాను బావా. సావేరి లేకుండా నేను బ్రతకలేను. నేను ఇందాకటి రవి మాటలు గుర్తుకొచ్చి చాలా బాధని నటిస్తూ అన్నాడు. చిన్నతనం నుంచి సావేరికి కాబోయే భర్తగా ఎన్ని కలలు కన్నానని. ఏమిటి నా అనర్హత? నిన్న శంకుని నిరసించిన రవి ఇప్పుడు నన్ను కాదని శంకుని సమర్థిస్తున్నాడు అంటే
రాజు అర్ధోక్తిగా వాక్యాన్ని త్రుంచేశాడు వీర్రాజు. తల తిప్పిన వీర్రాజు కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్లు తల వంచుకున్నాడు రాజేందర్. ఇప్పుడెలాంటి ఉపద్రవం ఎదుర్కోవాలో అర్థం కానట్టు. సావేరిని తండ్రిగా నేనెంత ప్రేమిస్తానో తెలుసు నీకు. రాజేందర్లో సన్నగా వణుకు మొదలైంది. కాబట్టే దాని మాట కాదనలేక అది గడప దాటి బయటికెళ్లడం ఇష్టం లేకపోయినా కాలేజీలో చేర్పించాను. అది నాకు తెలుసు. కానీ నీకు తెలియనిది మరోటుంది. ఈసారి వీర్రాజు కంఠం మరింత కఠినంగా మారింది. సావేరిని ఎంతో ప్రేమిస్తాను అంటే జ్ఞానం తెలియని సావేరి బ్రతికినంతకాలం తండ్రిగా దాని సుఖ సంతోషాలకి నేనే బాధ్యుణ్ణి కావాలన్నది నా తిరుగులేని సంకల్పం. కానీ నేను రాజేందర్ తత్తరపడిపోతున్నాడు. అనర్హుడిగా నిరూపించుకున్నావు. బావా, అవును రాజు, సావేరి నడవడికి సంబంధించిన అతి ముఖ్యమైన వాస్తవాల్ని దాచి నిజంగా నువ్వు అనర్హుడివైపోయావు. అందుకే నేను తొలిసారి అసహించుకుంటున్నాను. ఇక ముందు సావేరికి సంబంధించిన నిర్ణయాలలో నేనే స్వయంగా జోక్యం చేసుకోవాలనుకుంటున్నాను. అంటే రాజేందర్ ఒంట్లోని రక్త ప్రసరణ స్తంభించింది క్షణకాలం. దానికి వెంటనే పెళ్లి చేయబోతున్నాను.